ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి వచ్చిందంటే పల్లెటూళ్ళలో వీధిలో గంగిరెద్దుల సందడి కనిపిస్తుంది. హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఆటలు పండగను ఇంటి ముందుకు తీసుకొస్తాయి. అయితే ఈ గంగిరెద్దుల ఆచారం ఎలా వచ్చిందో దాని వెనుక ఉన్న కథేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు ఘోరమైన తపస్సును చేసి మహాశివుణ్ణి మెప్పించి జంగమయ్య లింగమై తన కడుపులో ఉండేలా వరాన్ని కోరుకున్నాడు. అప్పుడు లోకాలను రక్షించే శివుణ్ణి బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. దేవతలంతా తలా ఒక వాయిద్యాన్ని పట్టుకొని నందితో కలిసి గజాసురుడు దగ్గరికి బయలుదేరుతారు. వీళ్ళ ప్రదర్శనకు మెచ్చుకుని గజాసురుడు ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగాడు. దాంతో తన పొట్టలో ఉన్న శివుణ్ణి బయటకు పంపాలని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుణ్ణి పొందేందుకు చేసిన హడావిడే ఇప్పటి గంగిరెద్దుల సాంప్రదాయానికి నాంది పలికింది. సంక్రాంతి రోజు ప్రతి ఇంట అడుగుపెట్టే హరిదాస్కి కూడా ఒక ప్రత్యేకమైన కథ ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడంట. ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెప్తారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందికి దింపుతారు. ఇక కనుమ రోజు పశువులను విశేషంగా పూజించడం వెనుక కూడా ఒక కథ ఉంది. ఒకసారి శివుడు నందిని పిలిచి, భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకు ఒకసారి ఆహారం తీసుకోవాలి అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో రోజు ఆహారం తీసుకోవాలి, నెలకొకసారి నూనె పట్టించి స్నానం చేయాలని చెప్పిందట. దాంతో కోపం వచ్చిన శివుడు, ప్రజలు అలా రోజు తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సహాయపడాలని శపించాడు. అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సహాయపడుతున్నాయట. అందుకే కనుమ రోజు పశువులను సాక్షాత్తు నందీశ్వరుడుగా భావించి పూజిస్తారు. సో గైస్, ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.